మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 2 రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో, గ్రాండ్ లాంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క కపుల్ కింద అంటే ఫస్ట్ శివకుమార్, అలాగే ప్రియాంక, వాసంతి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఫస్ట్ విల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ తర్వాత అలా ఒక్కొక్కరు 9 కపుల్స్ టోటల్‌గా విల్లాలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో, ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొన్న గ్రాండ్ లాంచ్‌లోని వాళ్ళు టాస్క్ పెట్టారు కదా! ఆ టాస్క్‌లోని ఒక్కొక్కరు ఒక్కొక్క కీ అయితే గెలుచుకున్నారు. ప్రియాంక అలాగే నటరాజ్ మాస్టరు, నీతు, మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్, ఇంకా శాండ్రా, మహేష్ వీళ్ళు అలాగే అంజలి అండ్ పవన్ వీళ్ళందరూ కీస్ గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళకి లగ్జరియస్ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది కదా బెడ్స్. అలాంటి బెడ్స్ విత్ సింగిల్ బాత్రూమ్ అనేది ఒక రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకి బిగ్ బాస్ వాయిస్ ఎలాగో ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో లవ్ గురు అనే ఆయన పేరనమాట. సో, ఆయన వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఎంట్రీ ఇచ్చిన ప్రతి కపుల్స్ దగ్గర నుంచి ఉన్నది ఏంటి అంటే, సో, మనకి బిగ్ బాస్ హౌస్‌లోని ఎలా అయితే అన్నిటిలో కెమెరాస్ అనేది ఉందో, ఇక్కడ కూడా సేమ్ అయితే కెమెరాస్ అయితే ఉంది. వాళ్ళు కూడా కెమెరాస్‌ని చూసి షాక్ అయితే అవ్వారనమాట. సో, ఇంక ఆల్మోస్ట్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇంకెవరి యాక్టింగ్ వాళ్ళు ఇరగదీసేస్తున్నారని చెప్పొచ్చు. సో, వాళ్ళు కావాలని క్యూట్‌గా యాక్ట్ చేస్తున్నట్టుగానే ఉంది. ఒక 2, 3 వీక్సో లేకపోతే 1 వీక్ తర్వాత వాళ్ళు యాక్చువల్‌గా ఎలా ఉంటారు అనేది మనం చూస్తాం. అండ్ తర్వాత ఇక్కడ ఒక డిస్కషన్ అనేది జరిగింది. ఏంటి అంటే ఎవరు మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్‌తో అంటారు, "నేనొక్కడినే ఇక్కడ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి సరిపోయే వ్యక్తులు మనమే. నేను నీకు చలేస్తుందని నేనేసుకున్న కోట్ తీసి నీకిచ్చేశాను. అలా ఇంకా 5 కపుల్స్ ఉన్నారు. ఆ 5 కపుల్స్ ఎవరు ఇవ్వలేకపోయారు సూట్స్. సో, వాళ్ళెవరు సూట్స్ అనేది ఇవ్వలేకపోయారు. వాళ్ళెవరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి ఫిట్ కాదు. నీకోసం నేనైతే ఏదైనా చేస్తాను. మనమే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి సూటబుల్ కపుల్స్" అనేసి వాళ్ళ వైఫ్‌తోనే అంటున్నాడు. మళ్ళీ అంటారు, నీకేమనిపిస్తుంది" అనేసి కూడా అంటున్నారు. అలాగే సోనియా, సిద్ధు గురించి ఏమంటున్నారంటే, సోనియా, సిద్ధు అలా 50 లాక్స్ ఇస్తే మేమెళ్ళిపోతాము, 40 లాక్స్ ఇస్తే మేమెళ్ళిపోతాము. వాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి కరెక్ట్ కాదు. వాళ్ళు నిజంగానే 50 లాక్స్ ఇస్తే వెళ్ళిపోదురేమో అనేసి వాళ్ళ వైఫ్ అనేది అంటారనమాట. అప్పుడు మాస్క్ మ్యాన్ కూడా అవును, వాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి కరెక్ట్ కాదు, మనమే కరెక్ట్ అనేసి ఈయన కొంచెం నాకెందుకో సెల్ఫ్ డబ్బా ఆయనకి ఆయనే పొగొట్టుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే సోనియా, సిద్ధు 50 లాక్స్ ఇస్తారు అంటే నిజంగానే 50 లాక్స్ ఇస్తారంటే ఎవరైనా ఆశపడతారని నా ఒపీనియన్. బికాస్ ఆఫ్ అక్కడ ప్రతి ఒక్కరికి కొంతమంది ఫైనాన్షియల్‌గా కూడా వీక్‌గానే ఉంటారు. సో, వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ కాబట్టే కదా వాళ్ళు షోస్ అనేది చేయడం జరుగుతుంది. సో, అది నాకు తప్పించి ఎందుకో రాంగ్‌గానైతే నాకు అనిపించలేదు అని నాకు అనిపిస్తుంది. సో, తర్వాత ఏంటంటే మొన్న గ్రాండ్ లాంచ్‌లోని ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యారు కదా! వాళ్ళ పేరేంటంటే వాళ్ళ పేరేదో ఉంది. సో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఎలా అంటే ఒక గార్డెన్‌లోనే ఒక టెంట్ కిందేసి వాళ్ళు అక్కడ ఉండడం జరిగిందనమాట. తర్వాత అప్పుడు శ్రీముఖి వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఒక నైట్ అంతా అక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. సో, ఆ టాస్క్‌లోని వాళ్ళు ఆల్రెడీ గెలుస్తారు. గెలిచి వాళ్ళు కూడా విల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. సో, వాళ్ళు విల్లాలోకి ఎంట్రీ ఇచ్చే ముందు శ్రీముఖి హౌస్‌లోకెళ్ళి వాళ్ళందరికీ మీరందరూ అగ్రీ చేస్తారా వీళ్ళ ఎలిమినేషన్ అంటే, సో, ఎవరెవరైతే ఓట్ చేశారో వాళ్ళందరూ అగ్రీ చేయలేదు. బట్ సిద్ధు నాకైతే చాలా జెన్యూన్‌గా అనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను ఏమన్నాడంటే, నేనైతే ఫీల్ అవ్వలేదు కానీ కొద్దిగా ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ జస్టిఫైడ్ అని అన్నారు. ఎందుకంటే ఆ ప్లేస్‌లో మేమున్నా ఎలిమినేట్ అవ్వేవాళ్ళమే కదా! ఎవరికైనా తప్పదా ఎలిమినేషన్ అనేసి అయితే సోనియా, సిద్ధు అనేది అన్నారు. బికాస్ వాళ్ళు ఒక కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వక తప్పదు. సో, వాళ్ళు ఎలిమినేట్ చేయాల్సొస్తుంది. సో, ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతేనే కదా షో అనేది ముందుకు జరుగుతుంది. సో, సోనియా, సిద్ధు అయితే చాలా జెన్యూన్‌గా ఆన్సర్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ నేను ఫీల్ అవుతున్నాను ఉండాల్సింది అనేసి ఆన్సర్ ఇచ్చారు. విచ్ ఈస్ నాట్ జెన్యూన్ అని అయితే నాకు అనిపించింది. తరువాత ఎవరు మాస్క్ మ్యాన్ అంటారు, ఇది ఏదైతే కోర్ట్ టాపిక్ ఉందో చలేస్తుంది అనేసి నేను మా వైఫ్‌కి ఇచ్చాను. అలాగే ఐదుగురికి కోట్స్ ఉన్నాయి. వాళ్ళెవరు వాళ్ళ వైఫ్‌కి ఇవ్వలేకపోయారు అనేసి శ్రీముఖితో అంటారు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్రియాంక రియాక్ట్ అవుతుంది.
ఎలా ఏం రియాక్ట్ అయిందంటే, మీరొక్కరే ఇచ్చారు. అసలు మిగతా కపుల్స్ మధ్య ఏం జరిగిందో మీకు తెలీదు కదా! ప్రతి మెన్ వాళ్ళ వైఫ్‌ని అడిగే ఉంటారు. జాకెట్ ఇవ్వనా అనేసి. సో, వాళ్ళు అగ్రీ చేయలేదు కాబట్టే వాళ్ళు ఇవ్వలేదు. యూ కాంట్ క్వెషన్ లైక్ అనేసి ప్రియాంక అంటుంది. అలాగే నటరాజ్ మాస్టర్ కూడా రియాక్ట్ అవుతాడు. ఏమనంటే ఇలా కెమెరాస్ ఉన్నాయని యాక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎలా ఉంటామో మాకు తెలుసు అనేసి ఇమ్మీడియేట్‌గా నటరాజ్ మాస్టర్ కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ తర్వాత వీళ్ళ ఎలిమినేట్ అయిపోయిన కపుల్స్ అనేది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళకి అనేది బెడ్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరితో అయినా బెడ్ ఉన్న వాళ్ళతోనే స్వాప్ అవ్వమని చెప్తారు. సో, వాళ్ళు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే అంజలి, పవన్ అలాగే వాసంతి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు బెడ్‌లో ఒకళ్ళతో స్వాప్ అనేది అవ్వాలి. సో, వీళ్ళు ఎవరితో స్వాప్ అయ్యారు అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అంతవరకు నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.